అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతున్నట్టు నా దరిద్రం చూడండి ఎలా ఉందో. అలా మా ఆయన శబరిమల వెళ్ళిపోయాడు. ఇలా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. రాగానే నెక్స్ట్ డేనే నా ఫోన్ ఆగిపోయింది. నా దరిద్రం ఏంటంటే దాన్ని నెక్స్ట్ డే వెళ్ళి బాగా చేయించుకుందాం అనుకునేటప్పుడు సండే అనమాట. సో నా ఏడుపు ఏడుపు కాదనమాట. ఒక్కరోజు ఫోన్ లేకపోతే ఏడ్చే మనము. నేనైతే లిటరల్గా 10 రోజులు ఫోన్ లేకుండా ఉన్నా, వీడియోస్ కూడా చేయకుండా పిచ్చిదానిలాగా ఇంట్లోనే కూర్చున్నా. సో దీనికి ఎందుకు అంత ప్రాబ్లం, రిపేర్ చేసుకుంటే అయిపోతుంది కదా అని రిపేర్ షాప్లో ఇస్తే అది డెడ్ అయిపోయిందంట కంప్లీట్గా. నా ఫోన్ వాడి చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు నాకు ఆ పాస్వర్డ్లు మెయిల్ ఐడీలు కూడా చెప్పలేదు, అట్లానే చచ్చిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. 10 రోజులు మా ఆయన వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. ఇలా రాగానే వెంటనే ఫోన్ అయితే కొనేసాడు. కానీ దాని దరిద్రం ఏంటంటే నేను మెయిల్ ఐడి పాస్వర్డ్లు అన్నీ మర్చిపోయాను. లింక్ అయిన నెంబర్ కూడా ఇప్పుడు పని చేయట్లేదు. ఇక మా ఆయన అన్నిటికీ ఆయన పాస్వర్డ్లే పెట్టేస్తున్నాడు. ఇంకోసారి ఫోన్ ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఈ పాస్వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకో అనేసి. ఫైనల్గా అయిపోయింది.